ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుండి 34 వచనాల వరకు ధ్యానించుకుందాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అన్నో వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడో భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చేయవాడా? భోజన పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. షీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణము వరకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కూడి కూయదని నీతో చెప్పుచున్నానా నేను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని యేసు ప్రభువారు ఈరోజు మనకు వివరిస్తూ ఉన్నారు. అది మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. సాధారణంగా లోకములో అనేక మందికి పదవి వాంఛ ఉంటుంది. తనకు గొప్పతనము కావాలి, డబ్బులు పెట్టుబడి పెట్టి అయినా సరే అధికారములోనికి రావాలి, నేను ఒక ప్రెసిడెంట్ హోదాలోనికి రావాలి, నేను ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా కనబడాలి. ఈ పదవి వాంఛ ఉన్నవారు, పేరాశ గలవాడు ఖచ్చితంగా గుంపులుగా మనుషులను విభజించి ఆయన వివాదములు పుట్టించడం అనేది జరుగుతూ వస్తుంది. ఆ రోజుల్లో యేసు ప్రభు శిష్యుల మధ్య కూడా ఎవరు గొప్పవాడని చెప్పి వాళ్ళు వివాదములు పుట్టడం అనేది జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అయితే యేసు ప్రభు వారు ఎంత అద్భుతమైనటువంటి సొల్యూషన్ వారికి చెప్పారు అంటే, అయ్యా, అన్యజనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడుదురు. ఎవరైనా సరే అన్యజనంగా మధ్య దేవుని ఎరుగని ప్రజలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడము, ఆ గొప్పతనం కోసం, పేరు కోసం వారు అనేకమైన పోట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభును నమ్మిన వారైతే మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ప్రభు ఎంత విలువైన మాట చెప్పాడంటే, ఎప్పుడు కూడా ఎవరైనా సరే లోకంలో గొప్పవాడై ఉండాలనుకుంటే వాళ్ళందరికంటే తగ్గించుకోవాలి, చిన్నవాళ్ళ ఉండాలి. అధిపతి పరిచారకుని వలె ఆయన ఉండాలని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా గొప్పవాడెవడు? యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడా లేక వడ్డిస్తున్నవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయితే అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. యేసయ్య అంటున్నాడు, ఎవరైతే కుర్చీ మీద కూర్చొని భోజనం చేస్తారో వారు గొప్పవాళ్ళు.
వడ్డిస్తున్న వారు పరిచారకులు. అయితే నేను ఈ లోకానికి వచ్చింది పరిచారకుడిగా వచ్చాను. నేను మీకు ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాను, పరిచర్య చేయడానికి వచ్చాను. యేసుప్రభు గొప్పవాడు కాదా? ఆయన మహోన్నతుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన చాలా గొప్పవాడు. కానీ ఆయన సామాన్యమైన పరిచారకుడుగా తనను తాను తగ్గించుకుంటూ ఈ లోకానికి వచ్చినటువంటి తన అద్భుతమైన విశేషత్వాన్ని ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభువారు తన శిష్యులకు అంటున్నాడు, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కదా. అవును, యేసయ్య కొరకు ఎంతమంది శ్రమలు పెడుతున్నా, ఎంతమంది మీరు క్రిస్టియన్ అని దూషిస్తున్నా, ఎంతమంది మీరు దేవుణ్ణి నమ్ముకున్నారని మాట్లాడుతున్నా, యేసయ్య కొరకు నిలిచి అన్ని సహించగలిగే వారు మీరే కదా, నాతో ఉన్నవారు మీరే కదా అని ప్రభు వారికి ప్రశ్నిస్తూ చాలా విలువైన మాటను ఇక్కడ ఒకటి ఆయన తెలియచేస్తున్నాడు. ఏంటంటే, నా తండ్రి నాకు రాజ్యము నియమించినప్పుడు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, యేసు ప్రభు వారు అంటున్నాడు, తండ్రి యొక్క రాజ్యం మనకిస్తాడు. ఆ రాజ్యములో ఆ రోజు మనము బల్ల యొద్ద కూర్చొని భోజనము చేసినప్పుడు, ముఖ్యంగా సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎంత గొప్ప విషయం అంటే, ప్రభు కొరకు ఎవరైతే శ్రమలు సహిస్తున్నారో, ఈరోజు యేసును బట్టి అనేక మంది మనకు తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ గ్రామాల్లో వెలివేయడము, కుటుంబంలో చీకొట్టడం, వీరు పనికిమాలిన వారని అనుకోవడం ఎంతైతే దూషిస్తున్నారో, తన్నిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు రాజ్యము నియమించినప్పుడు ఎంతమంది యేసు కొరకు శ్రమను అనుభవించి ఉన్నారో, ఎంతమంది యేసు నిమిత్తము అనేకమైన బాధను అనుభవిస్తున్నారో, వారు యేసు ప్రభుతో కూడా కూర్చొని సింహాసనం మీద కూర్చొని వారు తీర్పు తీర్చడానికి ప్రభువారు వారికి రాజ్యము నియమించబోతున్నాడు. సింహాసనము కూడా వారికి నియమించబోతున్నాడు. ఎంత అదృష్టమైన విషయం అది. ఎందుకంటే ఈ లోకానికి మనము జయించి ఎవరు ఏమన్నా ఓర్చుకొని భరిస్తే ఒకరోజు మనం ఏలుబడి చేసే నాయకులుగా ఉంటాం. యేసు కొరకు ఈరోజు అన్ని కోల్పోయిన వారి వల్ల ఈ లోకంలో మనం కనబడవచ్చు. యేసు కొరకు అన్ని మనము నష్టపోయిన వారిగా ఉండొచ్చు. కానీ ఆ నష్టము నిత్యము మన జీవితం నష్టంగా ఉండదమ్మా. ఒకరోజు మనకు వస్తుంది, ఖచ్చితంగా మనం పరిపాలించే నాయకత్వాన్ని, ఒక ఉన్నతమైన వ్యక్తుల ఆ స్థితిగతిని ప్రభు మనకు తానే స్వయంగా మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇది ఖచ్చితమని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువారు తెలియచేస్తా ఉన్న మాట ఏమిటంటే, తను ప్రేమిస్తున్నటువంటి సీమోను పేతురుకు ప్రభువారు చూస్తూ చెప్తా ఉన్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ప్రభు కొరకు బ్రతకాలన్నప్పుడు నువ్వు మంచి గోధుమో కావు అని జల్లిడి పడుతున్నాడు సాతానుడు. చాలా కుటుంబాలు ప్రభులోనికి వచ్చిన తొలి దినాల్లో చాలా సమస్యలు వచ్చేస్తూ ఉంటుంది, శోధనలు వచ్చేస్తాం. అది జల్లిడి అన్నమాట. అంటే మీరు ప్రభు కొరకు నిలబడతారా, జల్లిళ్ళు కారిపోతారా? ఏదేదో ప్రాబ్లం తెచ్చి పెడతాడు. ఈ కుటుంబము, ఈ బిడ్డలు దేవుని కొరకు నిక్కచ్చంగా నిలబడతారా, వీళ్ళు జారిపోతారా, కారిపోతారా అని చెప్పి ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. అయితే ప్రభు అంటున్నాడు, సీమోను, సాతాను నిన్ను లేక మిమ్మును గోధుమ గింజ వలె జలించడానికి కోరుకున్నాడు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? సాతాను జల్లించడానికి కోరుకున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్టుగా నేను నీ కొరకు వేడుకుంటుని. ఎవరికి? పరమ తండ్రి అయిన దేవునికి యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. మనం ఎప్పటికీ దిగజారిపోకూడదు, మనము కారిపోకూడదు, మన నమ్మిక తప్పిపోకూడదు. అమ్మా, నా సహోదరుడా, నా సహోదరి, దేవుని ప్రియ బిడ్డలారా, మీరు నమ్ముకున్న తర్వాత ఒకవేళ శోధన శ్రమల జల్లిల్లో మిమ్మల్ని జల్లించి
సాతానుడు మిమ్మల్ని తప్పించేయడానికి ప్రయత్నిస్తాడేమో, కానీ ప్రభు అంటున్నాడు, మీరు తప్పిపోకుండానట్లుగా, మీ నమ్మిక, మీ విశ్వాసము తప్పిపోకున్నట్లుగా మీ కొరకు నేను పరమ తండ్రి దగ్గర వేడుకున్నాను. మీ మనసు తిరిగిన తర్వాత మీ సహోదరులను మీరు స్థిరపరచుమని చెప్పాను. నీ మనసు స్థిరపడిన తర్వాత నీ వాళ్ళందరికీ నువ్వు స్థిరపరుస్తావు. అవును నాయనా, నా సహోదరుడా, నా సహోదరి, అమ్మా, ఒకవేళ దేవునికి నమ్ముకున్న తొలి దినాల్లో మీకు శ్రమలు వచ్చినప్పుడు తప్పిపోవద్దు. విశ్వాసములో నిలబడాలని దేవుడు మీ కొరకు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు కదా. మీరు నిలబడితేనే మీ కుటుంబం అంతా బాగా నిలబడతారు. మీరు ధైర్యంగా ఉంటేనే మీ జనాంగం అందరూ కూడా ధైర్యంగా ఉంటారు. మీ ద్వారా మీ కుటుంబం, మీ కుటుంబం ద్వారా మీ గ్రామము, మీ గ్రామం ద్వారా మీ ప్రాంతము, మీ ప్రాంతం ద్వారా అనేక జనాంగము దేవుని జనాంగంగా, దేవుని ప్రజలుగా, దేవుని కొరకు ఒక బలమైన ప్రజలుగా నిలబడాలని దేవుని ఆశ. మీరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దూషకుడు సాతాను, హింసకుడైన సాతానుడు బయట తిరుగుతున్నాడు. ఎవని మృంగుదునా అని అందులో నీవు నేను పడిపోకుండా, యేసయ్య మన నమ్మిక తప్పిపోకుండా మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. కనుక మనకే నష్టము, ఏ కీడు జరిగిన వెంటనే అందరెట్లు సహాయము వెంటనే ఆయన ఇస్తాడు. బాధపడొద్దు. ఎంత కీడు వస్తుందో అంతకన్నా అనేకమైన మేలు మనకు దేవుడు సమకూర్చి ఉంచి ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అయితే ఆ మాట చెప్పిన యేసు ప్రభుతో ఇక్కడ మనం గమనిస్తే పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీతో కూడా చెరలోనికి కానీ మరణములోనికి కానీ వెళ్ళటకు సిద్ధంగా ఉన్నాను అని అతనితో చెప్తా ఉన్నాడు. అయ్యా, చావుకైనా నేను సిద్ధమే, ఇంకా ఎలాంటి కష్టాలు వచ్చినా నీతోనే నేను జీవిస్తానయ్యా అని ప్రభు వారికి పేతురు భక్తుడు తెలియచేసినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట తెలియచేస్తా ఉన్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు వారు కలువరి శిలువలోనికి వెళ్ళే ముందు ఆయన పట్టబడిన రాత్రి వేకుజామున తీర్పు తీర్చినప్పుడు ఆ శ్రమను చూచి పేతురు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదనిస్తాడు. నా సోదరి సహోదరుడు, నువ్వు అట్టి స్థితిలోనికి దిగజారిపోవద్దు. ఎంత శోధన శ్రమలు వచ్చినా నువ్వు ప్రభు కొరకు నిలబడినప్పుడే సింహాసనము నీ కొరకు ఉంది. దేవుని రాజ్య పరిపాలన చేసే అధికారం దేవునికి ఇస్తాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు విన్న మా దీన జీవితానికి ఆశీర్వదించండి. వాక్యానుసారంగా మా జీవితాలు జీవించడానికి ఎలాంటి శోధన శ్రమలు వచ్చినా భరించి సహించి మీ కొరకు నిలిచే భాగ్యం మాకు దయచేయండి. రాజ్య పరిపాలన చేసే అధికారం మాకు ఇవ్వబోతున్నారు. అయితే శోధన శ్రమలో మేము మీతో పాటు నిలిచే అటు భాగ్యం కూడా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.